నమస్తే అండి అందరికీ. నేను గార్డెన్ గ్రూప్స్లో షేర్ చేసిన సిమెంట్ కుండీలు చూసి ఎలా చేశాను ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. నాకేమో టైం సరిపోవడం లేదు. ఇక్కడ మష్రూమ్స్ వచ్చేసి వాటి హార్వెస్ట్, వాటికి సంబంధించిన వీడియోలు, ఫోన్ అంతా వీడియోలతో ఫుల్ అయిపోయింది. స్పేస్ లేకపోతే మళ్ళీ అప్లోడ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అందుకని అనవసరమైన వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసి అవసరమైనవి ఉంచి అప్పుడే అప్లోడ్ చేయగలుగుతున్నాను అనమాట. ఓకే, నేను వెళ్ళి ఇల్లు కట్టడానికి ఉపయోగించే ఫైన్ శాండ్ తీసుకొచ్చి అది కూడా నేను అందులో కూడా గవ్వలు అలాంటివి పెద్ద పెద్ద రాళ్ళు ఇలాంటివి వస్తే అవన్నీ వేరి దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఫైన్ శాండ్ని ఆ డబ్బాకి ఫుల్గా తీసుకున్నాను. అదే డబ్బాతో 3/4 కప్పు సిమెంట్ తీసుకోవాలి. నేను కొంచెం సిమెంట్ ఎక్కువే కలుపుతాను. 1:1/2 రేషియోలో కలుపుతారు విడిగా, బట్ నేను కొంచెం సిమెంట్ ఎక్కువ యూజ్ చేస్తాను. 1:3/4 కప్ అనమాట. నేను నేటివ్ ప్లేస్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చున్నాను కదా. ఇక్కడ 2 months నుంచి ఉండడం వల్ల నా పనులన్నీ ఆగిపోయాయి. నాకేమో ఐడియల్గా కూర్చోవడం ఇష్టం ఉండదు. సో ఇక్కడ నాకు అవైలబుల్ ఉన్న అరకొర సౌకర్యాలతోటే నేను నాకు తోచిన పనులన్నీ చేస్తుంటాను ఇట్లాంటివి. సో ఈసారి ఈ సిమెంట్ పాట్స్ తయారు చేయడానికి మొదలుపెట్టాను అనమాట. ఆ జాలి వంటింట్లో వాడాల్సిన జాలిని తీసుకొచ్చి ఇది ఫిల్టర్ చేయడానికి ఉపయోగిస్తున్నాను. అలా ఇసుకని సిమెంట్ని శుభ్రం చేసుకొని తగు పాళ్ళలో కలుపుకోవాలి. పూర్తిగా పొడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే షేప్లో సైజులో తయారు చేయాలనుకున్నామో ఆ మౌల్డ్ మనకి నచ్చిన ఇంట్లో ఉన్న ఏ ప్లాస్టిక్ డబ్బా అయినా తీసుకుని యూజ్ చేయొచ్చు. బయట మీకు మౌల్డ్స్ దొరికితే తీసుకొచ్చుకొని చేయొచ్చు. ఆ మౌల్డ్కి ఇన్సైడ్ థిక్గా ఉండే ఆయిల్ అనమాట, కుకింగ్ ఆయిల్ ఏదైనా ఉపయోగించండి. థిక్గా ఉండాలి. కాక నూనె అయితే ఇంకా బెస్ట్. అది సిమెంట్ పాట్ ఈజీగా ఊడి బయటకు రావడానికి వీలుగా అనమాట, అతుక్కుపోకుండా. ఆ గ్యాప్ కోసం ఆయిల్ అప్లై చేస్తాము. ఆ తర్వాత తడి పొడి కాకుండా పూర్తిగా మిక్స్ చేసిన పొడి సిమెంటు ఇసుకలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ అలా ముద్ద ముద్దగా తయారు చేయాలన్నమాట. దాన్ని మనకి తగినంత థిక్నెస్ని మనం చూసుకుంటూ ఈవెన్గా ఆ పాట్కి తాపడం చేసుకుంటూ రావాలి, అలా ఒత్తుకుంటూ. ఆ తర్వాత నాకు తాపి ఈ సైజులో దొరకలేదు, అందులో తాపి పట్టదు అనమాట, చిన్న సైజు తాపి దొరకలేదు. సో నేను స్పూన్తో చేశాను అనమాట ఫినిషింగ్. ఆ కార్వింగ్ అదంతా నేను స్పూన్ తోటి ఉపయోగిస్తూ చేశాను. చేతులకి జనరల్గా మంచి గ్లౌస్, అంటే లూజ్గా ఉండేవి కాకుండా మంచి గ్లౌజులు దొరికినవి వాడుకోండి. ఇలా రెగ్యులర్గా సిమెంట్ పాట్స్ చేయాలంటే మాత్రం చేతులకు సంబంధించి కేర్ తీసుకోవాలి. ముందుగా చేతులకు ఆయిల్ అన్నా అప్లై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వాష్ చేసుకొని హ్యాండ్ వాష్ తోటి చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి, నెయ్యి కానీ అట్లాంటివి న్యాచురల్వి. ఆ స్పూన్ తోటి చాలా స్మూత్గా నేను కార్వింగ్ చేస్తున్నాను అనమాట. ఆ అంచులు మొత్తం గట్టిగా అలా ఒత్తుకొని నెమ్మదిగా ఇంచి మనము షేప్ అండ్ థిక్నెస్ సరి చేసుకుంటూ రావాలి. మొత్తం పార్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనం ఒక చిన్న చాకు తీసుకొని మనకి అంచులు మనకి ఏ షేప్లో కావాలో గుర్తు పెట్టుకొని ఆ విధంగా మనం అలా ఒత్తి నీట్గా చేసిన ఆ షేప్ దగ్గర దాన్ని మనం మార్చుకుంటూ రావాలన్నమాట. అలాగే నేను ఒక డిజైన్ చేసుకున్నాను ఒక దాంతో, కొన్నేమో డిజైన్ లేకుండానే చేశాను. 2 days అందులోనే మూత పెట్టి క్లోజ్ చేసి ఉంచాలి. ఉంచిన తర్వాత ఆఫ్టర్ 2 days దాన్ని ఈ విధంగా బోర్లించి తట్టుకుంటే కొన్ని అయితే వచ్చేస్తాయి, కొన్ని అయితే తట్టినంత మాత్రాన్ని రావు. ప్లాస్టిక్ది కాబట్టి దాని మీద హాట్ వాటర్ పోయాలి. అలా హాట్ వాటర్ పోసినా రాకపోతే నేనేం చేశానంటే ఆ ప్లాస్టిక్ దానికి గారెల పుల్ల వేడి చేసి చిన్న హోల్ పెట్టాను. టకామని వచ్చేసింది అనమాట. ఫస్ట్ది బాగానే వచ్చింది, రెండోది అలా చేయడం వల్ల చాలా తేలిగ్గా వచ్చింది. ఇదొక మెథడ్ అనమాట సిమెంట్ పాట్స్ చేయడంలో, ఇదొక మెథడ్. అండ్ నేను టఫ్ మెథడ్ కూడా లైట్ వెయిట్ కోసం కోకోపీట్ అప్లై చేసి తయారు చేశాను. దాన్ని మరొక వీడియోలో వివరిస్తాను, దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది. ఇవన్నీ నేను చేసినవన్నీ బోన్సాయ్ పాట్స్ అనమాట. ఒకటి అవతల ఉన్నది 2 inches, ఇది మాత్రం 3.5 inches ఉంది హైట్. ఫస్ట్ది ఎప్పుడైనా కూడా ఫెయిల్ అని ఎప్పుడూ అనుకోవద్దు. ఫస్ట్ది సరిగ్గా కుదరకపోతే దాన్ని ఏ విధంగా ఇంకా సూపర్గా తయారు చేసుకోవచ్చో కూడా నాకు అది కూడా చెప్తాను ఒక వీడియోలో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే
నా సిమెంట్ పార్ట్స్ ఐడియా, నా క్రియేటివిటీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ విత్ మీ. లైక్ అండ్ షేర్ చేస్తూ ఉండండి. ఏమంటారు, నేను చాలా కష్టపడుతున్నాను కదా. అదిగోండి దాని కింద చూడండి, అలా లెగ్స్ ఇచ్చాను చూడండి. ఆ లెగ్స్ ఇవ్వడం కోసం ఊరికే అవుట్ సైడ్ నుంచి సిమెంట్ పెడితే సరిపోదు. నేను కొంచెం అక్కడ చాకుతోటి రఫ్ సర్ఫేస్తో కొంచెం అక్కడ గీకేసి దాంట్లోకి ఫిట్ అయ్యే విధంగా నేను ఆ లెగ్స్ అమర్చాను అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా తగిలినా కూడా ఊరికే ఆ లెగ్స్ ఊడిపోవు. ఇది బోన్సాయ్ పాట్ తయారు చేసినప్పుడు దీన్ని నేను కొంచెము సిమెంట్ మిక్స్ లూజ్గా పడింది, నీటి వాటర్ ఎక్కువైంది అనమాట. సో అందువల్ల నేను దాన్ని కొంచెం ఎక్కువ కష్టపడ్డాను. మామూలుగా అయితే ప్లెయిన్ సిమెంట్ మనం నీళ్లు కలిపేసి స్మూత్ సర్ఫేస్ కోసం బ్రష్ తోటి మనం అప్లై చేస్తే సరిపోతుంది. దీన్ని నేను ఈ విధంగా సరి చేశాను. చెప్పాను కదా, నథింగ్ ఈజ్ ఫెయిల్యూర్. మనం దాన్ని ఏ విధంగా అయినా సక్సెస్ చేసేయచ్చు. ఇది చాలా పాజిటివ్ అండ్ ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్ అనమాట. మీకు నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది, ప్రతిదీ కూడా నేను అలాగే చేస్తుంటా. ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అయిపోయింది నేను మళ్ళీ సిమెంట్ పార్ట్స్ జోలికి వచ్చి. అంతకుముందు నంబర్ ఆఫ్ డిజైన్స్, మోడల్స్ తయారు చేశాను. మీ ఎంకరేజ్మెంటే మళ్ళీ నన్ను ఇటువైపు మళ్ళించింది. నెక్స్ట్ వీడియోలో లైట్ వెయిట్ సిమెంట్ పార్ట్స్ ప్రయోగం చేద్దాం. 2 days మౌల్డ్లో ఉంచి బయటకు తీసిన తర్వాత మళ్ళీ ఒక 24 hours ఇలా వాటర్లోనే ఉంచాలి. తర్వాత మళ్ళీ 1 week వరకు వాటిని తడుపుతూనే ఉండాలి. ఆ తర్వాత శాండ్ పేపర్ తీసుకొని ఫినిషింగ్ ఇవ్వాలి. ఇలా తడపటానికి ముందే ఫినిషింగ్ ఇవ్వాలి. రఫ్ సర్ఫేస్ని శాండ్ పేపర్ ఉంటుంది కదా, దాంతో రబ్ చేసి స్మూత్ చేసుకోవాలి.